ఇంకోటి డాక్టర్ గారు మాకు అంటే కొంతమంది సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నేను అడుగుతాను కొద్దిగా. సో థైరాయిడ్ ఉన్నవారు డోసు సరిగ్గా వాడకపోతే ముఖం వాస్తుందా అని చెప్పినారు, ఎంతవరకు వాస్తుంది? ఏ పేషెంట్ అయినా థైరాయిడ్ పేషెంట్ మందులు వాడకపోతే ఎడిమా అంటే వాపు అనేది కాళ్ళు, ఫేసు, చేతులు వాపు అనేది కామన్గా వస్తుంది. సో థైరాయిడ్ టాబ్లెట్స్ ఎప్పుడు కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్, ఆపడం మంచిది కాదు. థైరాయిడ్ ఉన్నవారు పల్లీలు తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు, దాంతో ఇబ్బంది ఏం లేదు. ఓకే. గుమ్మడి గింజలు తినడం వల్ల, కొబ్బరి నూనె తాగడం వల్ల థైరాయిడ్ కంట్రోల్కి వస్తుందా? అంటే కొన్ని గూగుల్లో చెప్తున్నారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. బట్ థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుందా రాదా తర్వాత విషయం. గుమ్మడి గింజలు ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవడం మంచిది. సో థైరాయిడ్ ఉన్న వారికి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎందుకు తినకూడదని చెప్తారు? అది క్రూసిఫేజ్ థింగ్స్ థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్ చేస్తామని చెప్తాం. వీక్లీ 1-2 తినడంలో ఇబ్బంది లేదు, రోజు తినకూడదు అంతే. వన్స్ ఇన్ వీక్ తినడంలో ఇబ్బంది లేదు. రోజు ఒక వెల్లుల్లి రెబ్బ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే హై కొలెస్ట్రాల్ తగ్గుతుందా? నిజమెంత? అది అగైన్ చెప్తున్నా కదా, కొంతమంది చెప్తున్నారు తగ్గుద్దని. వీ డోంట్ నో. సో దీస్ ఆర్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అవి తీసుకోవడం వల్ల నష్టం లేదు కాబట్టి ఐ డోంట్ సే నో ఆర్ ఎస్ టు దట్. నాకు డేటా లేదు దాని మీద. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.